జూకాల్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు లక్ష్మీకాంతరావు గారు మాట్లాడాలని చెప్పేసి ఈనాటి సభను ఈ వేదికను అలంకరించినటువంటి మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఎంతగానో ప్రభావితం చేసి 10 సంవత్సరాల అరాచక పాలనను తొక్కి పాతాళానికి పడేసినటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు, సీనియర్ నాయకులు షబీర్ అలీ గారు, మరియు ఇక్కడ వచ్చినటువంటి ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరి గారు, తదితర అత్యున్నత మహారథులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, నా ప్రాణ సమానులైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా, పాదాభివందనం చేస్తున్న మిత్రులారా. ఈరోజు ఈ జనసందోహం చూస్తుంటే సురేష్ షెట్కార్ గారు ఈరోజు విజయం సాధించినట్టే అని చెప్పేసి మీకందరికీ తెలియజేస్తున్నా మిత్రులారా. ఈరోజు సురేష్ అన్న ఒక నాయకుడుగా మనకు కొత్త పరిచయం కాదు. 2009 నుండి 2014 సంవత్సరం వరకు ఆయన జహీరాబాద్ నియోజకవర్గానికి మొదటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా చేసి మనకి ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు హైదరాబాద్ నుండి మనము నాగ్పూర్ వెళ్లాల్సినటువంటి హైవే 4 లైన్ హైవే చేయించింది. దానికి కష్టపడి దానికి ప్రతిపాదనలు పెట్టి దానికి శాంక్షన్ చేపించినటువంటి ఘనత సురేష్ షెట్కార్ గారికే దక్కుతుందని చెప్పేసి మనం చేస్తున్నా. అదేవిధంగా జహీరాబాద్ బాంబే హైవే విషయంలో ఆయన చేసినటువంటి కృషి మీకందరికీ తెలియని కాదు. జహీరాబాద్ ప్రాంతంలో నిమ్స్ అనేటువంటి పారిశ్రామిక వాడను తీసుకొచ్చినటువంటి ఘనత మన సురేష్ షెట్కార్ గారిది అనే విషయము మీకందరికి తెలియజేయాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నా మిత్రులారా. అదే విధంగా సురేష్ షెట్కార్ గారు మన బోధన్ నుండి బీదర్ వరకు రైల్వే లైన్ గురించి కూడా ఎంతో కృషి చేయడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు చేయడమే కాకుండా తెలంగాణ ముద్దు బిడ్డగా ఆ రోజు పార్లమెంట్ లో గర్జించినటువంటి నాయకుల్లో సురేష్ షెట్కార్ కూడా ఒకరన్న విషయాన్ని మీరు అందరికీ గుర్తు చేస్తున్నారు మిత్రులారా. తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ తీసుకురావాల్సిన కోసం దేనికైనా సిద్ధం అని చెప్పేసి ఆ రోజు తన త్యాగానికి సిద్ధమైనటువంటి సురేష్ అన్న ఈ రోజు మన ముందు ఎంపీ క్యాండిడేట్ గా నిలబడ్డాడు. ఇలాంటి ఘన చరిత్ర ఉన్నటువంటి సురేష్ అన్న ఒకవైపు అయితే అటువైపు ఒక మనిషి ఉన్నాడు. ఆయన పేరు ఎవరికి తెలియదు. 10 సంవత్సరాల నుండి మనకు ఎంపీ అని చెప్పేసి మోసపుచ్చి దగా చేసి డబ్బులు వంచి ఒక పదవి తీసుకున్నటువంటి ఆ వ్యక్తి పేరు కూడా తెలియనటువంటి వ్యక్తి ఈ రోజు మరొకసారి మన ఎంపీ సీట్ కు ఆయన పోటీ చేస్తున్నాడు. మిత్రులారా, సంసారం శాతగానానికి ఎన్ని పెన్నులు చేసినా కూడా లాభం లేదని చెప్పేసి మనం చేస్తున్నా. 2 సార్లు గెలిపించినాం, 3వసారి మనం ఆయనను పూర్తిగా చిత్తుగా ఓడించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తున్నాం మిత్రులారా. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఎన్ని రకాలుగా మనల్ని మోసం చేస్తుందో మీరు ఒక్కసారి గట్టిగా ఆలోచించండి అని చెప్పేసి మనం చేస్తున్నారు మిత్రులారా. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ తరం చేసిండు, దాని గురించి చర్చ లేదు. 67 ఏళ్లలో 50 లక్షల కోట్లు అప్పు ఉంటే ఆయన కేవలం 10 ఏళ్లలో 100 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీది. ఈ రోజు రాజ్యాంగానికి కూడా నరేంద్ర మోడీ వల్ల ధోకా ఉంది. అంబేద్కర్ ఆశయాలను కాలాలు రాస్తున్నాడు. ఈ రోజు 400 సీట్లు మోడీ ఎందుకు అడుగుతున్నాడంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రిజర్వేషన్ ని పూర్తిగా కాల రాయాలని చెప్పేసి ఉద్దేశంతో, ఆ దురుద్దేశంతో 400 సీట్లు కావాలంటున్నాడు. మీకు రాజ్యాంగం కావాలి, రిజర్వేషన్లు కావాలంటే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించి
రాహుల్ గాంధీ యొక్క నాయకత్వంలో మన కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావాలంటే సురేష్ అన్న నుంచే ప్రారంభించాలని చెప్పి మనవి చేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్.